బ్రో వెల్కమ్ టు వీబీ టాక్స్. మనం అందరం లైఫ్లో డెఫినెట్గా అనుకుని ఉంటాం బ్రో, పాస్ట్ అయిపోయింది, ఫ్యూచర్ ఇంకా రాలేదు. కానీ ఫిజిక్స్ ఏం చెప్తుందంటే బ్రో, నువ్వు అనుకుంటుంది కరెక్టే కాదని అంటుంది. లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా ఈ వీడియోని డెఫినెట్గా చూడండి. ఇది ఒక మైండ్ బెండింగ్ కాన్సెప్ట్ బ్రో, మీకు డెఫినెట్గా నచ్చుద్ది, చాలా థ్రిల్ ఫీల్ అవుతారు. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే బ్లాక్ యూనివర్స్ థియరీ. ఇదేం చెప్తుందంటే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అన్నీ సపరేట్ కాదు, అన్నీ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి సేమ్ టైంలోనే. కొంచెం ఇమాజిన్ చేయండి బ్రో, మనం నెట్ఫ్లిక్స్ మూవీ ఒకటి ఓపెన్ చేసాం. ఓకే, ఆ మూవీలో స్టార్టింగ్ ఉంటుంది, ఇంటర్వెల్ బ్లాక్ ఉంటుంది, క్లైమాక్స్ ఉంటుంది, ప్లాట్ ట్విస్ట్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ మనం ఏం చేస్తాం, ఒక్కొక్క సీన్ని మాత్రమే చూస్తాం, వన్ ఆఫ్టర్ ది అదర్. మన లైఫ్ కూడా అంతే బ్రో. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. మనకి ఓల్డ్ ఫిలిం గుర్తుందా బ్రో? రీల్ ఉంటుంది, ఆ రీల్లో థౌజండ్స్ ఆఫ్ ఫ్రేమ్స్ ఆల్రెడీ ఉంటాయి. ప్రొజెక్టర్ స్లోగా రన్ చేస్తే మనకి స్టోరీ జరుగుతున్నట్టు అనిపిస్తుంది, కానీ రియాలిటీ ఏంటంటే స్టోరీ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, దే హ్యావ్ రికార్డెడ్. అలానే మీ బర్త్, మీ స్కూల్ డేస్, ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న మూమెంట్, మీ ఫ్యూచర్ డెసిషన్స్ అన్నీ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాయి బ్రో. ఇది వినటానికి ఎలా ఉంది బ్రో? మీరు జస్ట్ ఆ ఫ్రేమ్స్ మధ్య మూవ్ అవుతున్నారు అంతే. సో టైం అంటే ఏంటంటే, మనం అనుకుంటాం టైం ఫ్లో అవుతుంది అని, క్లాక్ టిక్ టిక్ అంటే లైఫ్ ముందుకు వెళ్తుంది అని. బట్ బ్రో, ట్రూత్ కొంచెం షాకింగ్. టైం ఫ్లో అవ్వదు, మీరు ఫ్లో అవుతారు. టైం అనేది రివర్ కాదు, అది ఒక మ్యాప్లా ఉంటుంది, మీరు ఆ మ్యాప్లో ట్రావెల్ చేస్తున్నారు అంతే. నవ్వు అనే కాన్సెప్ట్ కూడా చాలా పెద్ద ట్విస్ట్ బ్రో. మనం చెప్తాం ఇప్పుడే జరుగుతుంది, కానీ ఫిజిక్స్లో నవ్వు అంటే స్పెషల్ మూమెంట్ కాదు. జస్ట్ లైక్ హియర్ అంటే మీ లొకేషన్ స్పేస్లో, నవ్వు అంటే మీ లొకేషన్ టైంలో, అంతే. దాట్ సింపుల్. సో ఆల్బర్ట్ ఐన్స్టీన్ తెలుసు కదా బ్రో, ఈ కాన్సెప్ట్ ర్యాండమ్గా రాలేదు బ్రో, ఆయన చెప్పిన రిలేటివిటీ అనే కాన్సెప్ట్ నుంచి వచ్చింది. ఐన్స్టీన్ ఏం చెప్పారంటే, యూనివర్స్లో ఒక్క కామన్ ప్రజెంట్ మూమెంట్ అనేది ఉండదంట. డిఫరెంట్ స్పీడ్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు అనే ఈవెంట్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో ఫైనల్గా పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ డిఫరెన్స్ మన బ్రెయిన్ క్రియేట్ చేస్తున్న ఇల్యూషన్ మాత్రమే బ్రో. ఒక్క సెకండ్ ఆలోచించండి, మీరు ఈ వీడియో క్లిక్ చేశారు కదా, ఈ థియరీ ప్రకారం అది కూడా ఆల్రెడీ ఫిక్స్ అయిన సీనే. సో మీ డెసిషన్స్, ఫ్యూచర్, సక్సెస్, ఫెయిలియర్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఆల్రెడీ ఆ బ్లాక్లో ఉన్నాయి. మీరు ఇంటర్స్టెల్లర్ సినిమా చూసారా? దాంట్లో ఆ క్లైమాక్స్ 30 minutesలో వస్తుంది బ్రో, అదే బ్లాక్ యూనివర్స్. మీరు జస్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు ఇవన్నీ. సో దీనికి డీజావు కనెక్షన్ అనేది ఒకటి ఉంది బ్రో. ఎప్పుడైనా అనిపించిందా బ్రో, ఇది ఆల్రెడీ జరిగిందిలా ఉందే అని? మీరు ఆ బ్లాక్లో ఆ పాయింట్ని ఆల్రెడీ టచ్ చేసి ఉంటారు, జస్ట్ ఇప్పుడు కాన్షియస్గా ఎక్స్పీరియన్స్ అనేది చేస్తున్నారు అంతే. దట్స్ ఆల్ బ్రో. టైం అనే కాన్సెప్ట్ మన కోసం క్రియేట్ చేసిన ఫీలింగ్ బ్రో. రియాలిటీలో లైఫ్ ఆల్రెడీ కంప్లీట్ అయిన మూవీయే, మనం జస్ట్ సీన్ బై సీన్ చూస్తున్న ఆడియన్స్ మాత్రమే. ఇఫ్ దిస్ హిట్స్ యూ, మీరు ఇప్పుడు నార్మల్గా ఆలోచించడం ఆపేసి డీప్గా థింక్ చేయటం స్టార్ట్ చేశారు అంటే ఐఎమ్ హ్యాపీ బ్రో. నెక్స్ట్ వీబీ టాక్స్లో వచ్చేసేపటికి కాన్షియస్నెస్, ప్యారలల్ యూనివర్స్ అండ్ ఆ రెండిటికి ఈ బ్లాక్ యూనివర్స్ కనెక్షన్ ఏంటి డెఫినెట్గా చూద్దాం బ్రో. అది నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్ బ్రో. సో స్టే ట్యూన్డ్. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్.